తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఏపీ జూనియర్ డాక్టర్లు. 12 రోజులుగా సమ్మె చేస్తోన్న జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంపు కోసం పట్టుబడుతున్నారు. స్టైఫండ్ 30% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదని మండిపడుతున్నారు. నిన్న మంత్రి సత్యకుమార్తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి అలాగే 63 to 65 ఏజ్ ఇంక్రిమెంట్ గురించి స్టైఫండ్ 30% పెంచాలని మా ముఖ్యమైన 3 డిమాండ్స్. గత 8 నెలల నుంచి ఏదైతే మా రిప్రజెంటేషన్స్ డిఎంఈ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి అందజేయడం జరిగిందండి. అలాగే ఈ 8 నెలల నుంచి మా కంటిన్యూస్గా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి మేము అనుకున్న రెస్పాన్స్ ఎక్కడ రాలేదు. ఏదైతే గత జూలై 21వ తారీఖు మా ముఖ్యమైన డిమాండ్స్ మళ్ళీ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. 12 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మమ్మల్ని గవర్నమెంట్ నెగోషియేషన్స్ కానీ చర్చలు కానీ పిలవలేదు. మేము ఎప్పటికీ గవర్నమెంట్తో నెగోషియేషన్స్కి రెడీగా ఉన్నా కానీ మమ్మల్ని పిలవటం జరగలేదు. ఏదైతే ఫస్ట్ నుంచి మేము అనుకున్న స్టైఫండ్ 30% పెంచాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్కి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి మేము చేరుకోవాలంటే 30% స్టైఫండ్ పెంచాలని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మొదటి నుంచి గవర్నమెంట్ 3 నుంచి 5% మాత్రమే పెంచుతా అన్నారు. ఈ 12 రోజుల్లో జరిగిన సమ్మెలో కూడా ఎక్కడ మేము అనుకున్న డిమాండ్స్ కానీ మేము చెప్పిన మిగతా 2 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి ఏజ్ ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదు.